చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ వశిష్ఠ విశ్వంబర అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిపై వచ్చే ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లోని విజువల్స్ అదిరిపోతాయని, అలాగే మెగాస్టార్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. అన్నట్టు రీసెంట్ గా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి దర్శకుడు వశిష్ఠ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో, ఆయన పాత్ర అలాగే ఉంటుందని, దాంతో పాటుగా అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ఠ చెప్పుకొచ్చాడు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంబర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవి గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో అప్పటికే కమిట్ అయిన 1-2 సినిమాలను పక్కన పెట్టి చేస్తున్న చిత్రం విశ్వంబర. ఇలాంటి సమయంలో విశ్వంబర వంటి సినిమాను చేయడం చాలా అవసరమని భావించి వశిష్ఠ చెప్పిన కథకు వెంటనే చిరంజీవి ఓకే చెప్పడం జరిగిందట. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సోషల్ ఫ్యాంటసీ కథాంశంతో దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నాడు. బింబిసారా సినిమాను సోషల్ ఫ్యాంటసీ సినిమాగా రూపొందించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ విజయాన్ని కూడా సొంతం చేసుకున్న వశిష్ఠ మరొకసారి సోషల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్తో రాబోతున్నాడు. విశ్వంబర సినిమా ప్రకటించిన సమయంలోనే 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. సంక్రాంతికి రిలీజ్కి అనుగుణంగానే షూటింగ్ని కూడా దర్శకుడు పూర్తి చేసే పనిలోనే ఉన్నారు. అక్టోబర్లో లేదా నవంబర్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు షూటింగ్తో బిజీగా ఉన్న దసరాకు మెగా ఫ్యాన్స్కి పండుగ స్పెషల్గా ఏమైనా కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో విశ్వంబర టీజర్ను రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదట ఒక పోస్టర్ను విడుదల చేయాలని భావించిన దసరాకి టీజర్ వస్తే బాగుంటుందని మెగా కాంపో నిర్ణయించిందంట. ఇది ఇలా ఉండగా విశ్వంబర సినిమా విడుదల తేదీలో మార్పులుంటాయని వస్తున్న వార్తలపై డైరెక్టర్ వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు. జనవరి 10, 2025 విజృంభణం విశ్వంబర ఆగమనమని పోస్ట్ చేశారు. దీంతో విశ్వంబర సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది. అయితే మూవీ టీజర్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 3 నెలలు కూడా లేని అప్డేట్స్ ఇస్తూ మూవీపై ఆసక్తి పెంచాలని కోరుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.